నేను ఎప్పుడు చెప్పాను మా ఆలు భారత సెషన్ వాళ్ళు ఏకగిరిలో మీకు సపోర్ట్ చేస్తారు. రండి మాట్లాడదామండి. అండ్ అన్ని రోజు కాల్ వర్క్ పెండింగ్ ఉండడం వల్ల చాలామంది రాలేకపోయినారు. కాబట్టి మా ప్రెసిడెంట్, మా సీనియర్ అడ్వకేట్, మా లక్ష్మీకాంత్ మిగతా వాళ్ళు చెప్పినట్టుగా అందరూ ఏకగిరిలో సార్కి సపోర్ట్ చేస్తారు. థ్యాంక్ యూ. కర్నూలు డిస్ట్రిక్ట్ ఈరోజు మనం అసోసియేషన్ రావడం జరిగింది. బార్ కౌన్సిల్ ఆఫ్ మెంబర్గా ఎలక్షన్లో కండక్ట్ చేస్తున్నాం కాబట్టి ఆయన ఈరోజు మన దగ్గరికి వచ్చేసి క్యాంపెయిన్లో భాగంగా ఈరోజు రావడం జరిగింది. ముఖ్యంగా ఆయనకు కృతజ్ఞతలు. ఎందుకంటే లోకల్గా మనకు కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి ఒక మెంబర్గా పోస్ట్ చేసినట్టు అందరూ అభినందించాల్సిన పరిస్థితి. ముఖ్యంగా మన గౌరవ అధ్యక్షులు గారు చెప్పినట్టు మనం అందరూ కలిసినట్టుగా లోకాలిటీగా మనం ఐక్యమత్యంగా ఉంది. మరి మన స్థానికంగా ఉన్నటువంటి జిల్లాలో ఎన్ని కంటెస్ట్ చేసే వ్యక్తి కాబట్టి సుఖేశారు మన అందరూ కూడా యునానిమస్గా మనందరూ చదువుతో మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటేసి మరి అత్యధికంగా మెజార్టీతో గెలిపించి ఆయన నడకవలసిన మెంబర్గా పంపించాలని చెప్పేసి సభ మరి అవకాశం మీ అందరూ ధన్యవాదాలు. కర్నూలు డిస్ట్రిక్ట్ ఈరోజు మనం అసోసియేషన్ రావడం జరిగింది. బార్ కౌన్సిల్ ఆఫ్ మెంబర్గా ఎలక్షన్లో కండక్ట్ చేస్తున్నాం కాబట్టి ఆయన ఈరోజు మన దగ్గరికి వచ్చేసి క్యాంపెయిన్లో భాగంగా ఈరోజు రావడం జరిగింది. ముఖ్యంగా ఆయనకు కృతజ్ఞతలు. ఎందుకంటే లోకల్గా మనకు కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి ఒక మెంబర్గా పోస్ట్ చేసినట్టు అందరూ అభినందించాల్సిన పరిస్థితి. ముఖ్యంగా మన గౌరవ అధ్యక్షులు గారు చెప్పినట్టు మనం అందరూ కలిసినట్టుగా లోకాలిటీగా మనం ఐక్యమత్యంగా ఉంది. మరి మన స్థానికంగా ఉన్నటువంటి జిల్లాలో ఎన్ని కంటెస్ట్ చేసే వ్యక్తి కాబట్టి సుఖేశారు ఆయన అందరూ కూడా యునానిమస్గా మనందరూ చదువుతో మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటేసి మరి అత్యధికంగా మెజార్టీతో గెలిపించి ఆయన నడకవలసిన మెంబర్గా పంపించాలని చెప్పేసి సభ మరి అవకాశం మీ అందరూ కూడా ధన్యవాదాలు. లక్ష్మీకాంత గారు అయితేనేమి, ప్రవీణ్ గారు అయితేనేమి, రంగన్న గారు అయితేనేమి అందరూ కూడా ఎదుగుతున్న వాళ్ళే వీళ్ళంతా. కానీ ఒబీడియంట్గా ఉన్నారు. ఎందుకంటే వీఆర్ ప్రౌడ్. ఏదో చిన్న చిన్నగా ఉన్నా కూడా మనమంతా యూనివర్సల్ కరెక్ట్గా ఉన్నాము. ఇన్ వన్ వాయిస్ వీ అస్యూర్ యూ వీ విల్ క్యాస్ట్ అవర్ వాల్యుబుల్ ఓట్ ఇన్ ఫేవర్ ఆఫ్ యూ అండ్ వీ సక్సెస్ అయినా కూడా తర్వాత మళ్ళీ ఇన్వైట్ చేస్తాము. ఏమంటే పెట్టుకోవద్దు. ఏమబ్బా, వీఆర్ వెరీ హ్యాపీ. అది రన్నింగ్ మ్యాటర్స్ ఉన్నాయి కాబట్టి కొంతమంది లేరు, కానీ వాళ్ళ పరంగా కూడా మన ప్రెసిడెంట్ గారు రిక్వెస్ట్ చేస్తారు. I request my learned beloved president to talk few words about Subbaya. Please. Subbaya garu gurinchi kuda nenu matladi. Respected President of Alur Bar Association and our senior advocate Mr. Y. Jivantarav garu, our advocate friends Mr. Lakshmanarayana, Lakshmikant, Andri Ranganna, brother, and all of you
Good afternoon, friends. I am senior advocate of Kurnool District Bar Association, and I am the president in the year 2021-22, and serve to the entire advocates community in Kurnool district. I am the fighter among the advocates and solving the problems very lowest to highest problems who are facing in our profession. So now I am contesting as a Bar Council of Andhra Pradesh State. Coming elections, the Supreme Court, the Bar Council of India gave a election schedule. I mean, on 28th of February 2026, our Bar Council elections will be held. So kindly, each and everyone, please cooperate with my candidature with first preferential vote. Your friends, your juniors, and yourself, and the entire Alur Bar Association, I sincerely and honestly requesting all of you, please extend your full support with my candidature with the first preferential vote. Thank you very much. One and all. Thank you very much. లోకల్ కాబట్టి మనము దగ్గర ఉంటాడు కాబట్టి I fought for the who are our fraternity to facing the problems. So definitely I will try to maximum to solve the problems. సుబ్బాయి సార్ గారు కర్నూలు కట్టుబడికి వచ్చారు, మా బాలకు వచ్చినారు, సంతోషం. అదేవిధంగా సీనియర్ నాయకులు ఎల్లారెడ్డి సార్ ఉన్నారు, మా తోటి అడ్వకేట్ సీనియర్ శ్రీనివాస్ రెడ్డి సార్ గారు. వీళ్ళంతా వచ్చిన సార్ ఈరోజు ఫస్ట్ టైం వచ్చినాడు. మన కర్నూలు జిల్లా అంటే మన జిల్లాలోనే మన ఊరు ఉన్నట్ట, జిల్లా అంటే ఊరు ఉన్నట్ట. కాబట్టి లోపల వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చి మెజార్టీ ఇచ్చి ఫస్ట్ ఓటు సెకండ్ ఓటు ప్రిఫరెన్స్ ఓటు ఉన్నా కాబట్టి ఇబ్బంది లేదు. వచ్చినారు కాబట్టి సార్ గారు కూడా మంచి మెజార్టీ ఇస్తామని వార్తలను చెప్తున్నాను.